శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నందు కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. జీవో నెంబర్ 7 ప్రకారం క్లాప్ ఆటో డ్రైవర్లకు నెలకు 18,500 రూపాయల జీతం, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్లు, సరెండర్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి సిఐటియు రమేష్ బాబు, టీడీపీ నాయకుడు బాచాపురం శేఖర్ రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. సిఐటియు కార్యదర్శి ఆళ్లగడ్డ ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె ఆళ్లగడ్డలో జరగడం ఉంది. ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరికన్నా కూడా జీతాలు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. వీళ్ళకి సుప్రీంకోర్టు ప్రకారం 26,000 రూపాయల జీతము వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఏ ఒక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్టింగ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తించి వారికి సత్వర న్యాయం చేకూర్చాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. అలాగే వీళ్ళకి మెడికల్ అలవెన్స్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ చూడాలని చెప్పేసి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే చనిపోయిన పారిశుద్ధ్య కార్మికునికి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ని ప్రకటిస్తున్నాము. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కానీ లేదా స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ వర్క్స్ కానీ వీళ్ళందరికీ వేతనాలు కూడా ప్రతి నెల 1వ తారీఖునే వీళ్ళకి అందించాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాము. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్ని సిఐటి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. పిలుపు మేరకు వాళ్ళకు మద్దతు తెలపడానికి రావడం జరిగినది. ఈరోజు వాళ్ళ జీతాలు భత్యాలు అయితేనేమి, నెలసరి ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అయితేనేమి చూస్తూ ఉన్నాను. కార్మికుల వేతనాలు కానీ వాళ్ళకు రావాల్సిన ఆల్వెన్స్ కానీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎవరికైనా ఆపొచ్చు కానీ ఇటువంటి మున్సిపల్ కార్మికులకు ఆపడం చాలా బాధాకరం. దీన్ని నేను వ్యతిరేకిస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాను.